ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కండి అని పిలుపునిచ్చారు సిపిఐ నాయకులు. 17వ రోజు ప్రచార ఆందోళన కార్యక్రమాలు భాగంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మరియు ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను విడనాడాలని ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, ఎస్కే చిన్నజాను సైదా, జమ్ములమూడి వెంకటేశ్వర్లు, కృష్ణారావు, గణేష్, ప్రసాద్, ఏసీ రాజు, ఏసోబు, జాను దైవరాజు, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏరియా పార్టీ సెక్రటరీ గారు రాజు గారు మాట్లాడాలి. మార్చి 23 సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ ప్రచార జాత నిర్వహించబడతా ఉంది. దానిలో భాగంగా ఈరోజు ప్రచార జాత మనం ఎప్పర్లపల్లి గ్రామంలో నిర్వహించుకుంటా ఉన్నాం. భారతదేశంలో మోడీ యొక్క పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోతూ ఉంది. మోడీ రాకముందు భారతదేశం యొక్క అప్పు 56 లక్షల కోట్లు. మోడీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈరోజు భారతదేశం యొక్క అప్పు 200 లక్షల కోట్లు. అలాగే మోడీ రాకముందు $1కి 66 రూపాయలుగా ఉంటే మోడీ వచ్చిన తర్వాత $1కి 88 రూపాయలుగా ఉండి రూపాయి ధర తగ్గిపోతూ ఉంది. ఇంకొన్ని రోజుల్లో అది 100 రూపాయలకు పోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి యువకులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. యువతకేమో సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఏ ఉద్యోగాలు పూర్తి చేయలేదు. రైతులకేమో గిట్టుబాటు ధర లేక పంట పండించాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. అమ్ముకుందామంటే అడవి కొనబోతే కొరివిలాగా ఉంది. వాళ్ళు రైతాంగం అంతా కూడా అశ్రద్ధతో అసలు వ్యవసాయం చేయాలా వద్దా అనేటువంటి స్థితిలో వారున్నారు. గిట్టుబాటు ధర లేదు, సరైన విత్తనాలు అందించట్లేదు, సరైనటువంటి ఎరువులు, పురుగు మందులు అందించట్లేదు. వాళ్ళు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. సారా సగటున భారతదేశ వ్యాప్తంగా రోజుకి 36 మంది ఇబ్బంది మామూలుగా ఆత్మహత్యల ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఆరించి 4 కోట్లుగా తయారు చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పడతా ఉంది మోడీ ప్రభుత్వం. విద్య, వైద్యం అన్నీ ప్రైవేటీకరణే. ఎక్కడా కూడా సరైన విధానాలు లేవు. పేదవాడు చదువుకోవాలంటే ఇవాళ అందరి ద్రాక్ష పండులాగా ఉంది విద్య. అలాగే వైద్యం కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోతే జ్వరం వచ్చినా 40-50 వేలు బిల్లు అవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం ఉండదు, అశ్రద్ధ. ఆ విధంగా జనం అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ చేసేటువంటి విధానాలను, దుష్ట పరిపాలన అందరూ ఖండించి కూడా అందరూ 14వ తారీఖు జరిగేటువంటి అంబేద్కర్ జయంతి రోజు జరిగే నర్సాపేటలో జరిగేటువంటి ర్యాలీలో అందరూ పాల్గొని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీని అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఈ జాతాని ఉద్దేశించి జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు గారు మాట్లాడతారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ ప్రచార జాతాని వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవ్వాలి రైతుకు గిట్టుబాటు ధర, పంటలకు గిట్టుబాటు ధర. గ్రామీణ ప్రాంతాల వారికి 3 సెంట్లు, టౌన్ వారికి 2 సెంట్లు ఇళ్ల స్థలాలు. గ్రామీణ ప్రాంతాల వారికి 3 సెంట్లు, టౌన్ వారికి 2 సెంట్లు.